వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, తెలుగు లెక్చరర్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం 6వ సెమిస్టర్ యూనిట్ 2 దానిలోని జర్నలిజం మౌలికాంశాలు అనే యూనిట్లోని పాఠం 10 అనువాదం గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. అనువాదం అంటే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ అని అంటారు. అనువాదాన్ని చూసినట్లయితే మనకు చాలా అనువాద సాహిత్యం తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది. అనువాదం సాహిత్య సరస్వతికి సృజన అనువాదం. సృజన అంటే సొంతంగా రాయడం, అనువాదం అంటే ఇంకో భాషలో ఉన్నదాన్ని మన భాషలోకి ట్రాన్స్లేట్ చేయడము. ఈ సాహిత్య సరస్వతికి రెండు కళ్ళ లాంటివి. బహుభాషా సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో అనువాద స్థానం అనల్పమైనది. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి కానీ అనువాదం చాలా తక్కువగా చేస్తున్నారు వేరే భాషల్లో నుంచి. కాబట్టి ఇలాగా ఈ దేశంలో ప్రతి భాష తన వ్యక్తిత్వాన్ని అనువాదంలో ప్రతిఫలింపజేసుకుంది. తన విలక్షణత్వాన్ని త్యాగం చేసుకొని భారత రామాయణాలను తనకు తగ్గట్లుగా మార్చి అనువదించుకొని భారతీయ ఏక సంస్కృతికి ప్రాణం పోసింది. అంటే మనం చూసినట్లయితే సంస్కృతంలో ఉన్న మొదటగా మనకు సంస్కృతంలో భారతం ఉంది కదా, దాన్ని తెలుగులోకి అనువాదం చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ మాటలు చెప్పింది ఎవరు? గంగిశెట్టి లక్ష్మీనారాయణవి. తులనాత్మక సాహిత్య అధ్యయనంలో పేరెన్నికగన్న గోవిందరాజు రామకృష్ణారావు అనువాదం అనే గ్రంథానికి రాసిన ముందు మాటలో పై విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాన్ని తన విలక్షణ త్యాగాన్ని చేసుకొని ఇట్లాగా దేశంలోని పలు భాషల బహుళ సంస్కృతుల మధ్య అనువాదం ద్వారా ఏర్పడే భావ సమైక్యత భారతీయ సమైక్యత స్ఫూర్తికి మూలమని గుర్తించినప్పుడు అనువాదానికి గల ప్రాధాన్యం, విశిష్టతలు క్రమంగా మనకు అవగతం అవుతాయి. అనువాదం నిర్వచనం చూస్తే ఇక్కడ చూడండి. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు పేరుతో గ్రంథం రాశాడు. నేను ఇక్కడ ఇచ్చినాను అనువాద సమస్యలు. రాచమల్లు రామచంద్రారెడ్డి రాయడం అనేది జరిగింది. ఆ గ్రంథంలో ఏమన్నాడు? అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరో భాషలోకి మార్చడం అని నిర్వచించినాడు. ఇక శబ్దరత్నాకరము అనే ఒక డిక్షనరీ ఏం చెప్పింది? ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పుట అని పేర్కొన్నది. ఇక ఆంధ్ర దీపిక అనే ఇంకొక డిక్షనరీ ఏం చెప్పింది? పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం, ఒకరు చెప్పిన దానిని అనుసరించి మరలా చెప్పుటగా పేర్కొన్నది. ఆంధ్ర సారస్వత వాచస్పత్యము అదొక డిక్షనరీ. వీళ్ళు ఏం చెప్పిండ్రు? ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పుట అని పేర్కొన్నట్టుంది. ఒక భాషలో ఉన్న దానిని మరి ఒక భాషలోకి రచించుట అని వావిళ్ళ నిఘంటువు చెబుతుంది. సో ఆంధ్ర శబ్దరత్నాకరం ఒక భాషలోని విషయము మరి ఒక భాషలోనికి మార్చడం అని చెప్పినారు కదా. సో అది ఈ రకంగా జిఎన్ రెడ్డి తెలుగు పర్యాయపద నిఘంటువు అనువాదం అనే పదానికి అనుభాష, అనుక్తము, భాషాంతరీకరణము లాంటి పదాలను సూచిస్తున్నది. అనువాదానికి అనుసృజన, అనుసరణ లాంటి కూడా ప్రయోగిస్తున్నారు. చలనచిత్రాల విషయానికి వస్తే డబ్బింగ్ అని వాడుతున్నారు. సినిమాలలో డబ్బింగ్ అంటే వేరే భాషలలో తీసిన సినిమాలను తెలుగు భాషలోకి మనం అనువదిస్తూ ఉంటాము కదా, డబ్బింగ్ చేసి. అట్లాగా చలనచిత్రాల్లో డబ్బింగ్ అని వాడతారు ఈ నిర్వచనాన్ని, ఈ అనువాదాన్ని. అనువాద క్రమంలో ఏ భాష నుంచి అనువాదం చేస్తున్నామో దానిని ఏమంటారు? మూల భాష అంటే సోర్స్ లాంగ్వేజ్ అని అంటారు. అనువాదం ఏ భాషలోకి జరుగుతున్నదో దానిని లక్ష్య భాష అంటే టార్గెట్ లాంగ్వేజ్ అని అంటాం. ఒక్క మాటలో చెబితే మూల భాషలోని విషయాన్ని లక్ష్య భాషలోకి మార్చడమే అనువాదం. అంటే సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్లోకి మార్చడమే అనువాదం అని ఒక మాటలో చెప్పుకోవచ్చు. మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చడం అంత సులభమేమి కాదు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రపంచంలోని భాషలన్నిటికీ ఒకే స్వభావం లేదు. దేని స్వభావం, సాంప్రదాయం దానిదే. ఒక భాషకు వర్తించే నియమాలు మరో భాషకు వర్తించవు. ఒక భాషలోని పదాలకన్నింటికీ ఖచ్చితంగా సమానమైన అర్థం గల పదాలు మరొక భాషలో ఉండవు. కొన్ని పదాలకు ఉండవచ్చు కానీ అన్ని పదాలకు ఏ భాషల్లో ఉండవు.
ఇటువంటివి అనువాదకులకు తెలిసి ఉండాలి. అంటే అనువాదం చేసే వాళ్ళకు ట్రాన్స్‌లేటర్స్ ఉంటారు కదా! వాళ్ళకు ఇవన్నీ తెలిసి ఉండాలి. 2 భాషల గురించి పరిపూర్ణమైన అవగాహన అనువాదకులకు ఉన్నప్పుడు మెరుగైన, చక్కటి అనువాదాలు వస్తాయి. అనువాదంలో రకాలు చూడండి. 2 రకాలున్నాయి. ప్రధానంగా 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి సాహిత్య అనువాదం, రెండవది సాహిత్యేతరమైనవి. సాహిత్యం కాకుండా వేరే. సో, సాహిత్య అనువాదం జూసినట్లయితే దీనిలో సాహిత్యం సంబంధమైనవి ఉంటాయి. వివిధ భాషలలో భిన్న ప్రక్రియలలో వెలువడిన సృజనాత్మక రచనలు అంటే కొత్తగా రాసినవి. ఆ రచనలు సాహిత్య అనువాద పరిధిలోకి వస్తాయి. ఇక సాహిత్యేతరమైనవి, సాహిత్యం కాకుండా మిగిలినవి ఉంటాయి గదా! వాటిని చూస్తే సాహిత్యేతరమైన వాటిని 3 ప్రధాన విభాగాలుగా విభజించారు గోవిందరాజు రామకృష్ణరావు గారు. ఒకటి కళలు, సంస్కృతి, చరిత్ర, ఆచార వ్యవహారాలు, దైనందిన చర్య, విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విజ్ఞానం, విద్యారంగం, పత్రికా రంగం, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార ప్రసారాలు, తత్వశాస్త్రాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, న్యాయ సంబంధి వ్యవహారాలు, శాసన విషయాలు. ఇక రెండవది చూస్తే చలనచిత్రాలు, టీవీ, వ్యాపార ప్రకటనలు, సంభాషణలు వగైరా. సాహిత్య అనువాదాలలో అనువాదకుడికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. సాహిత్యేతరమైన అనువాదములలో అనువాదం చేసేవారికి అంత స్వేచ్ఛ ఉండదు. సో, వ్యాపార రంగానికి సంబంధించినవి వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఏ రకంగా ఇయ్యాలి అనంటే, ఆ రకంగా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా ఉంటాం. మనం టీవీలలో చూస్తాం గదా! సో, సాహిత్యేతరమైనవి అనంటే మనం నాప్టాల్ టీవీ ఆన్ చేయంగానే అది ఇంగ్లీష్‌లో మాట్లాడతారు గానీ, మన తెలుగు భాషలోకి అనువాదం చేసి మనం ఆన్ చేయంగానే ఆ నాప్టాల్ టీవీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు గదా! సో, అది. అంటే సాహిత్యేతరమైనవి. వాళ్ళు అక్కడ ఏం చెప్తారో అది మాత్రమే చెప్పాలి. వీళ్ళు కొంచెం స్వేచ్ఛ అనేది ఈ సాహిత్యేతరమైన దాంటిలో ఉండదు. సేమ్ చెప్పాలి. సాహిత్య అనువాదంలో మాత్రం అంటే ఆ పదానికి దగ్గర సంబంధం ఉన్న పదాన్ని మన భాషలో ఉన్న పదాన్ని వాడొచ్చు. అర్థం వచ్చే పదాన్ని వాడొచ్చు. ఈ రకంగా అనువాదాల్లో రకాలు మనం చూస్తాం. అనువాద ప్రక్రియలో దశలు ఉంటాయి. ముందు రకాలు చూసినాం. ఇప్పుడు దశలు చూద్దాం. అనువాద ప్రక్రియలో ప్రధానంగా 4 దశలు కనిపిస్తాయి. మొదటి దశ అంటే ఈ దశలో అనువాదకుడు మూలాన్ని అంటే సోర్స్ లాంగ్వేజ్‌ని బాగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా లక్ష్య భాష అంటే టార్గెట్ లాంగ్వేజ్ మాతృభాషగా ఉన్నవారు అంటే టార్గెట్ లాంగ్వేజ్ ఏది భాషలోకైతే మనం మార్చాలనుకుంటున్నామో ఆ భాషను మాతృభాషగా అంటే మదర్ లాంగ్వేజ్‌గా ఉన్నవాళ్ళు లేదా లక్ష్య భాషలో సముచిత ప్రవేశం గలవారు అనువాదం పట్ల మొగ్గు చూపుతారు కదా! మనకు బాగా తెలిసిన భాష అయితేనే దాంట్లోకెళ్ళి మనం ట్రాన్స్‌లేట్ చేయగలుగుతాం. భాషా సౌందర్యము, శబ్ద చమత్కారము, ఆ రచన వస్తువుకు ప్రాతిపదికగా ఉన్న ప్రాంతం, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలైనవి గాఢంగా తెలిసి ఉండాలి. ఇక రెండవ దశ. ఈ దశ రూపానికి చెందినదిగా భావించాలి. పై రూపం అన్నమాట. ముఖ్యంగా సాహిత్య అనువాదం అయినప్పుడు అది పద్యము, గేయం, ఛందస్సు, వచన కవిత అనేది నిర్ణయించుకోవాలి. మూలంలో ఉన్న ప్రక్రియలోనే చేయాలా? లేదా మరో ప్రక్రియలోకి అనువదించాలా అని నిర్ణయించుకోవాలి. పద్యంలో ఉంటే పద్యంలోనే చేయాలా? లేకపోతే గద్యంలో చేయాలా? సో, ఇట్లా మనం ముందుగాల నిర్ణయం చేసుకోవాలి. పద్యమైతే పద్యంలోనే చేయాలా? లేదా వచనంలోనా? నాటకంలోనా? లేదా మరొక ప్రక్రియలో చేయగలమా? వీలుందా? అనేది అనువాదకుడు ఎంచుకుంటాడు. ఇక మూడవ దశ మూల రచనలోని పదాలు అనంటే సోర్స్ లాంగ్వేజ్ ఉంటది గదా! ఆ భాషలో రాయబడ్డ రచన ఏదైతే ఉందో, ఆ రచనలోని పదాలు, పదబంధాలు మొదలైన వాటికి లక్ష్య భాషలో సమానార్థకాలని నిర్ణయించటం ఈ దశలో జరుగుతుంది. ఇక నాలుగవ దశ మూల రచయితకి, మూల రచనకు సాధ్యమైనంతగా న్యాయం జరిగే విధంగా అనువాదం ఉండాలి. అనువాదకుడి ప్రజ్ఞా పాటవ ప్రదర్శన కంటే మూల రచయిత చూపిన గొప్పదనమంతా అనువాదంలో ప్రతిఫలించాలి. మూల రచయిత అనంటే సోర్స్ లాంగ్వేజ్ ఏదైతే రచన తీసుకుంటున్నామో ఆ భాషలో నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఉదాహరణకి హిందీలో రాసిన దాన్ని తెలుగులోకి అనువాదం చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏ రకంగా ఉండాలి అనంటే మూల రచయిత చూపిన హిందీలో రాసిన రచయిత ఏదైతే ఉద్దేశంతోటి రాస్తాడో ఆ గొప్పతనం అంతా మనం వేరే లాంగ్వేజ్‌లోకి అంటే టార్గెట్ లాంగ్వేజ్ ఉంటుంది గదా! ఆ లాంగ్వేజ్‌లో ప్రతిఫలింప చేయాలి. సేమ్ అట్లనే అంతే ప్రతిభావంతంగా మనం రాయాలి. పదాలు, ప్రయోగ ఔచిత్యము, విశిష్టత కూడా ఇక్కడ అనువాదకుడు చూపవలసి ఉంటుంది. ఇక
మనకు ఒకటి కంటే ఎక్కువ భారతీయ భాషలు వచ్చినా లేదా ఏవైనా విదేశీ భాషలలో ప్రవేశం, పరిజ్ఞానం ఉన్నా ఆయా భాషలలో ఏవైనా విలువైన విషయాలు చదివినప్పుడు వాటిని మాతృభాషీయులకు కూడా తెలియపరుద్దాం అని అనిపించవచ్చు. అవి మనకు బాగా నచ్చినప్పుడు మిత్రులకు, సన్నిహితులకే కాకుండా ఎక్కువ మందితో పంచుకోవాలని అనుకున్నప్పుడు అనువాదం ఉపయోగకరంగా ఉంటుంది. కేరళకు చెందిన కవి, ఫ్రీలాన్స్ రచయిత సజుదే పాలన్ ఒక కవిత రాశాడు. తన మాతృభాష మలయాళం కాబట్టి ఆ భాషలో రాశాడు. ఇండియన్ లిటరేచర్ పత్రిక 194 సంచికలో మై వరల్డ్ పేరిట ఆంగ్లంలో ప్రచురితమైంది. మలయాళం నుంచి ఆంగ్లంలోకి అనువాదమైంది. ఆంగ్లం నుంచి తెలుగులోకి జరిగితే మూల భాష ఆంగ్లం అవుతుంది. లక్ష్య భాష తెలుగు. ఈ అనువాదమును పరిశీలిద్దాం. ట్రాన్స్లేషన్ అండ్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది. ఇక సోర్స్ లాంగ్వేజ్, ఈ సోర్స్ లాంగ్వేజ్ నుంచి మీనింగ్ తెలుసుకొని దాన్ని టార్గెట్ లాంగ్వేజ్లో సేమ్ మీనింగ్ వచ్చేటట్టు రాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక అనువాదం అనేది ఇచ్చాను, ఒకసారి దాన్ని చదవండి. ఇక మూలంలోని భావం చెడకుండా, మూలం అంటే మనం ఏమనుకున్నాం, సోర్స్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా. ఆ సోర్స్ లాంగ్వేజ్లో రాసిన భావం చెడకుండా అనువాదం చేయడం ఒక పద్ధతి. మూలాన్ని ఆధారం చేసుకొని ఆ స్ఫూర్తితో లక్ష్య భాషలోకి మారిస్తే అప్పుడు అది భావ అనువాదం అవుతుంది. దీనిని అనుసృజన అని కూడా అనవచ్చు. తెలుగులోకి విద్యుదీకరణ, ప్రైవేటీకరణ, పరాయీకరణ లాంటి మాటల అనువాద కారణంగానే వచ్చాయి. అట్లాగే సోషలైజేషన్, అర్బనైజేషన్ లాంటి సామాజికీకరణ, పట్టణీకరణ మొదలైనవి తెలుగులోకి వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూల భాషలో ఉన్న భావాలను లక్ష్య భాషలోకి మార్చి చెప్పటం వల్ల లక్ష్య భాష విస్తృతిని పొందుతుంది. నాన్ అలైన్డ్ అనే ఆంగ్ల పదానికి అలీనా అని కొందరు, విబంధ అని కొందరు వాడుతున్నారు. దీనిలో అలీనా అనేది ఖాయమైపోయింది, అలైన్. సో ఇట్లా కొన్ని సందర్భాలలో లక్ష్య భాషలో పదాలు, సమానార్థక పదాలు దొరకవు టార్గెట్ దాంట్లో. సో అటువంటప్పుడు యథాతథంగా మూల భాషా పదాన్ని, అంటే సోర్స్ లాంగ్వేజ్లో ఉన్న పదాన్ని వాడటం మంచిదని అనువాద సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. సో అనువాద సమస్యలు, రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఈ పుస్తకాన్ని రాశారు. దాంట్లో ఏమేమి అనువాదం చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అని దాంట్లో చెప్పారు. కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇంగ్లీష్లో భావం అర్థమై కూడా తెలుగులో దాన్ని సరిగా ఎలా చెప్పాలో తెలియక అనువాదకుడు చేసే తప్పులు. ఇంగ్లీష్లో ఉన్న భావం సరిగా అర్థం చేసుకోలేక 3 అర్థాలు ఉన్నప్పుడు ఆ మాటయే అర్థంలో, మాటకు 2-3 అర్థాలు ఉన్నప్పుడు ఆ మాట ఏ అర్థంలో వాడబడిందో అనువాదకుడికి తెలిస్తే తప్పు జరగదు. 3. ఇంగ్లీష్ వాక్యంలోని మాటలన్నీ అర్థమై కూడా ఆ వాక్యం దీర్ఘంగా, క్లిష్టంగా అనేక వాక్యాలలో కూడి ఉన్నప్పుడు, ముఖ్యంగా కర్తలు, కర్మలు ఉపవాక్యాల రూపంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలోనే అనువాదకుడు పొరపాటు పడవచ్చు. 4. ఇంగ్లీష్ వాక్యంలోని మాటలు, నుడికారాలు అనువాదకుడు స్పష్టంగా అర్థం చేసుకొని కూడా నాటికి తెలుగులో సరైన సమానార్థాలు లేనందువల్ల అతను ఒక్కోసారి ఇబ్బంది పడతాడు. పదాల సేకరణ, పరిభాష సృష్టి, నూతన పద కల్పన నిత్యం జరుగుతూనే ఉండాలి. ఇప్పటికీ అందుబాటులో ఉన్న పద సంపదను శాస్త్రీయంగా క్రోడీకరించాలి. ప్రజల వ్యవహారంలో ఉన్న అసంఖ్యాక పదాలను సేకరించాలి. జనులు మాట్లాడే సందర్భంలో అలవోకగా జరిగే నూతన పద సంపదను సేకరించాలి. డ్రిప్ ఇరిగేషన్ అనే పదానికి తెలుగులో పత్రికలు బిందు సేద్యం అని పదకల్పన చేస్తే మామూలు ప్రజలు బొట్ల సాగు, చుక్కల సాగు అని సునాయాసంగా పద సృష్టి చేసుకున్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం బహుభాషల, బహుళ సంస్కృతులు, బహుజీవన విధానాల కూడలిగా మారుతున్నది. ప్రతి ఒక్కరూ విధిగా ఒకటికి మించి ఎక్కువగా భాషలు నేర్చుకొని వ్యవహరించవలసి వస్తున్నది. బహుభాషలను, బహుళ సంస్కృతులను పరిపూర్ణంగా అర్థం చేసుకొని గ్లోబల్ పౌరులుగా పరిణమించవలసిన అవసరం ఏర్పడింది. అందుకు అనువాదం ఒక చక్కని మార్గం, సముచిత సాధనం. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భాషలలోకి జ్ఞాన సంబంధ గ్రంథాలను అనువాద రూపంలో అందించాలనే సత్సంకల్పంతో భారత ప్రభుత్వం నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇది అనువాదానికి సంబంధించిన సమాచారం. ఈ సమాచారం, ఈ వివరణ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేసి, మీ మిత్రులు గూడా మంచి మార్కులు తెచ్చుకునేటట్టు సహాయపడండి. అట్లాగే ఫైనల్‌గా ఈ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా సలహాలు ఉంటే, సందేహాలు, సలహాలున్నా కామెంట్ రూపంలో పెట్టండి.